ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా సుముఖత చూపరు. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓటర్ తన ఓటు హక్కును ఎప్పుడు వినియోగించుకుంటామని ఆతృతగా వచ్చి ఈరోజు బారులు తేరి మరీ వేసినటువంటి ఓట్లు పెరిగినటువంటి పర్సెంటేజ్ చూస్తే మాత్రం ఈరోజు సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ ఎంతగా ప్రాధాన్యత ఇచ్చాడన్న విషయం మనకు స్పష్టమవుతుంది. మరొక చూస్తే స్థానిక ఎన్నికలు ప్రాదేశిక ఎన్నికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కంటే ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలన్నటువంటి ఓటర్ తాలూకా మనోగతం ఈరోజు పెరిగిన పోలింగ్ శాతం నిర్ధారిస్తుంది. కాకపోతే ఈ పోలింగ్ శాతం పెరగడం మాత్రం అధికార పార్టీకి గడ్డు కాలం అన్నటువంటి విషయాన్ని గతం చెప్తుంటే రేపు మాత్రం కూటమి మాత్రం ఇది కలిసి వస్తున్నటువంటి అంశంగా పరిణామాలు తీసుకుంటున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు మనతో ఉన్నారు. చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ తన ఓటు హక్కును వినియోగించు అంతలా ఉత్సుకత ఎందుకు చూపించారు? ఆ చూపించిన క్రమంలో ఇంతలా పోలింగ్ పర్సెంట్ పెరగడానికి గల కారణం ఏంటి? పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ప్రధానంగా 2 కారణాలు మనం చెప్పచ్చు. ఒకటి, సహజసిద్ధంగా ఎలక్షన్ కమిషన్ అయితేనేమి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఓటు హక్కు తాలూకా విలువలను తెలియజేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పంపించినటువంటి మెసేజ్లు లేకపోతే చేసినటువంటి కార్యక్రమాలు ఒకవైపు అయితే, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యం. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం గమనించాలి. 2 ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే పోటీలో ఉంటాయో అక్కడ ఓటింగ్ శాతం మామూలుగా మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ కనిపించింది అనమాట. 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నందువలన ఏంటంటే ఓటర్ని మొబలైజ్ చేసే విషయంలో మనం చాలా దగ్గరలు చూసాం. దూర ప్రాంతాల్లో ఉపాధి కోసం అని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని వాడి ఖర్చులు భరించి మరీ తీసుకొచ్చినటువంటి గ్రామస్తులు, ఓటుకు తీసుకొచ్చినటువంటి గ్రామస్తులు మనం చూసినటువంటి ఒక సందర్భంలో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంటే జాతీయ పార్టీలు పోటీలో ఉండేటప్పుడు అటువంటి ఉత్సుకత కనిపించదు. కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్నందువలన ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎన్నికలు కూడా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే ప్రజలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అంతలా ఓటర్ ఎందుకు అంతలా ఆలోచించి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా తనంతటా తను వచ్చి, లేకపోతే వారికి తెలియపరిచిన తర్వాత ఖర్చులు భరించుకొని వచ్చి ఓటేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొనండి ప్రస్తుతం రాజకీయాలు 2024 సార్లు ఆంధ్రప్రదేశ్? ఒకటి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. రెండోది, రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అంటే కేంద్రంలో 3వ పర్యాయం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కంటే మెజారిటీ సీట్లు సాధించి అధికారాన్ని చేపడుతుంది అన్నటువంటి ఒక వాతావరణం ఎన్నికల ముందే నెలకొల్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా గత 2 పర్యాయాలు జరిగినటువంటి అనుభవాల రీత్యా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండి ఒక దిశగా రాష్ట్రం ప్రయాణం చేస్తుందన్నటువంటి సందర్భంలో ఎన్డీఏ నుండి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించిన తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తాలూకా వైఫల్యాల నేపథ్యంలో రాష్ట్రం ఇవాళ ఏ విధంగా అయితే అధఃపాతాళానికి జారిపోయిందో, అది మీరు వైఫల్యం అని మీరు అంటున్నారు. కానీ తాము చేసినటువంటి సంక్షేమ పథకాల అమలు తీరే ఈరోజు ఓటర్ తన ఓటు హక్కు ద్వారా రుణం తీర్చుకున్నారు అధికార పార్టీ. అందులో కూడా వాస్తవం లేకపోలేదు. ఏదైతే అధికార పార్టీ సంక్షేమ పథకాలనే వాళ్ళ తాలూకా ఆలోచన విధంగా తీసుకెళ్ళిందో ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో మెజారిటీ పీపుల్ ఇవాళ వైసీపీకి ఓటేశారు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళే ఓటర్లు కాదు, ఓటర్లలో వాళ్ళ ఒక భాగము లెస్ దాన్ 50% వాళ్ళు ఉన్నారు. మిగతా ఓటర్లు అందరూ కూడా ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒకసారి పోలింగ్ సరళి కూడా తీసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నటువంటి ఓటింగ్ సరళి ఒక తీరున ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మహిళలు దిగువ స్థాయిలో అంటే ఏదైతే లబ్ధిదారులకు చెందినటువంటి మహిళలు క్యూలో కనబడినటువంటి వాతావరణం యావత్ రాష్ట్రంలో కనబడింది. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ సరళి ఒకసారి తీసుకున్నట్లయితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి,
ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి విద్యావంతులైనటువంటి ఓటర్ల బారులు తీరినటువంటి సందర్భం ఒకసారి గమనిస్తాం. కొత్తగా ఓటు వచ్చిన యువకులు చాలామంది ఈసారి ఉన్నారు. మహిళలు, వృద్ధులు, పెన్షన్దారులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటామన్న ఆసక్తి చూపినటువంటి ఆ పరిణామాన్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి? డెఫినెట్గా ఏదైతే నేను ముందు చెప్పినట్టుగా ఉదయం పూట జరిగినటువంటి పోలింగ్లో సింహభాగం ఓటర్లు అదే భావనతోని అధికార పార్టీకి అనుకూలంగా వెళ్ళిన మాట వాస్తవము. కానీ ఇప్పుడే మధ్యాహ్నం నుండి జరిగినటువంటి పోలింగు అర్ధరాత్రి 2 గంటల వరకు కొన్ని పోలింగ్ బూతుల్లో జరిగినటువంటి పోలింగ్ తీరు ఏదైతే ఉందో ఆ పోలింగు అది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా, తెలుగుదేశం మిత్రపక్షాలకు అనుకూలంగా వచ్చినటువంటి వాతావరణం అయితే ఉంది. అంటే అందువల్లనే ఈ మారు ఎంతటి పెద్ద విశ్లేషకుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి విశ్లేషించేటప్పుడు 100-120 సీట్ల మధ్యలోనే ఎవరు గెలిపోయినా ఉంటుంది అని చెప్పడానికి కారణం ఏంటనేసి అంటే ఇటువంటి నువ్వా నేనా అన్నటువంటి వాతావరణంలో జరిగినటువంటి ఎన్నికే దీనికి కారణం. అలాంటిది ఏం లేదు, వారు వన్ సైడే ఉంది, 151+ వస్తుంది. రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశంలో చరిత్రాత్మకంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఒక ధీమాలో ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఆయన తాలూగా ఒక అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్? సహజంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా అంటిల్ అండ్ దెన్ ఫలితాల్లో ఓటమి చవి చూసిన వరకు ఇటువంటి మాటలే మాట్లాడతారు. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనట్లేదు, గతంలో చంద్రబాబు అనట్లేదు, లేకపోతే రేపు మరొకరు అనవచ్చు. ఎవరైనా సరే ఫలితాలు వచ్చిన తరువాత మాత్రమే ఓటమిని అంగీకరిస్తారు. ఆ నేపథ్యంలో ఇవి సహజంగా వాడే పదజాలమే తప్పిస్తే దాన్ని మనం ఏదో విశ్వసనీయత తీసుకోవాల్సిన పని లేదు. ఒకటైతే మాత్రం మేము చెప్పగలం, రాష్ట్రంలో ఎన్నికలు ఏకపక్షంగా జరగలేదు. అటు వైసీపీ చెప్పినట్టుగా వైనాట్ 151, 175 కూడా సాధ్యపడే ప్రసక్తి లేదు. అలా అని చెప్పేసి కూటమికి కూడా ఏకపక్షంగా ఓట్లు వేశారని చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేము. మెజారిటీ ఓటర్లు కూటమికి ఓటేశారు, అంతవరకే చెప్పగలం. అందువల్లనే ఏ సర్వేలు తీసుకున్నా సరే, ఎంతటి సీనియారిటీ ఉన్నటువంటి విశ్లేషకులు విశ్లేషించినా సరే బిట్వీన్ 100-120 మధ్యలోనే కూటమికి మెజారిటీ వస్తుందని చెప్పడానికి గల కారణాలు ఒకటి, మంచి పోటీ అయితే మాత్రం వైసీపీ ఇవ్వడమైతే జరిగింది సంక్షేమం ఆధారంగా. నేను ఇంకోటి కూడా చెప్పగలను, వాళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్ళలో తీసుకొని వెళ్ళినట్లయితే ఇవాళ గెలుపు వాళ్ళదే. ఎప్పుడైతే అభివృద్ధి విషయంలో వాళ్ళు చతికిలు పడ్డారో, అభివృద్ధికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక సమాధానం లేకుండా వాళ్ళ పరిపాలన కొనసాగిందో, ఇవాళ ఎన్డీఏ కూటమి గెలుపుకి సోపానమైంది. చూస్తే కనుక 2000 రాష్ట్ర విభజన తర్వాత 2014లో బీజేపీ అండగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు దోహదపడింది. 2019 ఎన్నికల్లో 3 దిక్కులుగా విడిపోయి ఆ రోజు చేజార్చుకున్నారు. 2024లో మళ్ళీ 14 కలిసి వచ్చే పరిణామాలు స్పష్టంగా కనబడుతున్నాయి కూటమికి. ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఒకటి సెంటిమెంట్ పరంగా ప్రజల సెంటిమెంట్ కూడా ఆ విధంగానే ఉంది. ఏదైతే క్షేత్రస్థాయిలో చూసేటప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళినటువంటి ప్రతి పర్యాయం తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతుంది, అధికారంలోకి వస్తుంది అన్నటువంటి సెంటిమెంట్ అదే విధంగా ఉంది. గత చరిత్ర కూడా మనకు ఆ విధంగానే కనిపిస్తుంది. ప్రస్తుత పోలింగ్ సరళి కూడా అదే విధంగా కనిపించింది. ప్రజల ఆలోచన కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మోడీ గారు ప్రస్తావిస్తుంటారో రాష్ట్రాలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే కానీ విభజన అనంతరము రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల నుండి, ఈ అప్పుల నుండి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల నేపథ్యంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బాగు చేయటం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే అవుతుందన్నటువంటి ఒక భావన మెజారిటీ పీపుల్లో కనిపించి ఇవాళ ఎన్డీఏకి వాళ్ళంతా ఇంటెలెక్చువల్స్, వాళ్ళకి విజ్ఞులు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. కామన్ ఓటర్ ఎవరు కూడా ఆ అంశాన్ని కనెక్ట్ అవుతారా? డెఫినెట్గా అవ్వరు. కామన్ ఓటర్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళల్లో కొంతమంది కనెక్ట్ అయినటువంటి నేపథ్యంలోన నేను ఇందాక చెప్పినటువంటి పరిస్థితి తక్కువ మెజారిటీతోనే ఎన్డీఏ రావడం జరుగుతుంది. మీరన్నట్టుగా కామన్ ఓటర్ కూడా కనెక్ట్ అయినట్టయితే మళ్ళీ వైనాట్ 175 అన్నట్టు 151 మళ్ళీ కూటమికి వస్తాయని చెప్పగలిగే వాళ్ళు. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వైపు చూసిన మాట వాస్తవం. వాళ్ళల్లో మెజారిటీ పీపుల్
నేను తరచూ చెప్తాను. ఉదాహరణకి వాలంటీర్ల వ్యవస్థ మీద ఒకప్పుడు మేమందరం వ్యతిరేకించిన మాట వాస్తవం. తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తూ 10,000 చేస్తామన్నటువంటి హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఆ వాలంటీర్లలో కూడా అందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు లేరే. గతంలో వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నా సరే ఎదుకైతే అధికార పార్టీ తాలూకా వైఫల్యాల నేపథ్యంలో అందులో వ్యతిరేకించిన వాళ్ళు సింహభాగం మాత్రమే వైసీపీకి అనుకూలమైనటు వాళ్ళు ఉన్నారు. 60-70% వరకు ఉన్నారు, కానీ 30-40% వరకు మళ్ళీ ఈవేళ కూటమికి అనుకూలంగా పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి పోలింగ్కి ముందు వేసినటువంటి సర్వీస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులు అందరూ కూడాను ఈరోజు కూటమి కనెక్ట్ అయ్యారు. ఆ స్మెల్ సాధారణ ఓటర్ దిశగా కూడా అడుగులేసి 2019లో ఏ పరిణామం అయితే సర్వీస్ ఓట్ల ద్వారా ఓటర్లకు అందిందో అదే సంకేతాలు ఈసారి కూడా వెళ్ళడంతో సాధారణ ఓటర్ కూడాను ఉద్యోగస్తులతో అడుగులో అడుగు వేసి ఓటేశారు. ఇది ఖచ్చితంగా ఏదైతే ఈ సర్వీస్ ఓటర్ పోలింగ్ ముందు జరిగినావో అది కూడా గతంలో భిన్నంగా ఈ మారు అది కూడా ఒక ఎన్నికల నాటి వాతావరణంలోనే జరగటం కూడా దాంతో ఏంటనేసి అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మేము ప్రచారంలో లీనమై ఉన్నటువంటి సందర్భంలో స్వచ్ఛందంగా ఉద్యోగులే అక్కడ ఒకటి ఏజెంట్లుగా, అంటే అఫీషియల్ ఏజెంట్లుగా కాకపోయినా అన్అఫీషియల్గా వెళ్ళి అక్కడ కూటమికి అనుకూలంగా పనిచేసినటువంటి సందర్భాలు చాలా దగ్గర కనబడ్డాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఉన్నత వర్గాలు లేకపోయినట్టయితే ఉద్యోగ వర్గాలు ఖచ్చితంగా ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఇందులో వచ్చినటువంటి మెజారిటీ దాదాపు 80%. చాలామంది ఏమనుకున్నారనేసి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ విలేజ్ సెక్రటరీస్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ ఉద్యోగులందరూ కూడా దాదాపు 130,000 మంది ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగులే. వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటారు అన్నటువంటి ఒక భావన ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల. వాళ్ళు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే ఆలోచన చేశారు. అంటే ఉద్యోగ వర్గాలు లేకపోతే ఉన్నత విద్యావంతుల తాలూకు ఆలోచనలో ఉన్న పరిస్థితి వేరేగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితి దిగు స్థాయిలో ఉందని చెప్పడానికి ఎవరు విశ్వసించకూడదు. దిగు స్థాయిలో ఎవరి ఓటర్ వాళ్ళకే ఉన్నారు. మెజారిటీ ఓటర్ మాత్రం కూటమి వైపు ఉన్నారు. చివరిగా 2024లో బీజేపీ పార్టీ శ్రేణులందరూ పల్లెక్కి మోసిన బోయిలో అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. అతిశయోక్తి అనేదానికంటే ఒక రకంగా అది అర్థవంతమైంది కాదేమోనని నేను అభిప్రాయపడతాను. ఎందుకనేసి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఏ పని పార్టీ నిర్ణయిస్తే, ఒక జాతీయ స్థాయి పార్టీలో కార్యకర్తలకు ఒక డెడికేషన్ ఉంటుంది. 2 ప్రాంతీయ పార్టీలతో పొత్తుల్లో భాగంగా మీకు ఉన్నటువంటి ఆ సముచిత స్థానాన్ని, ఆ గౌరవం మీకు ఈ 2024 సార్వత్రికం దక్కిందా? సాధారణంగా ఆ స్థాయి, ఆ గౌరవాన్ని మేము మా పార్టీ నుండి మేము కోరుకుంటాం తప్పిస్తే ఇతరుల తాలూకా దయాదాక్షిణ్యాలతో మేము అది కోరుకోము. మాకు పార్టీ నిర్దేశించినటువంటి కార్యకర్తగా మాకు జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్దేశించబడినటువంటి కార్యక్రమంలో మేము లీనమవడమే తప్పిస్తే మిగతా అంశాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటనేసి అంటే ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో ఒకటి ప్రధానమైనటువంటి ధ్యేయం, నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం 370 సీట్లతో, ఒక భారతీయ జనతా పార్టీ 370 సీట్లు సాధించి అధికారంలోకి రావాలి, ఎన్డీఏ 400 పైచిలుకు సీట్లతో అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ధ్యేయంతో ప్రతి కార్యకర్త పనిచేశాడు. ఆ ధ్యేయం దిశగా ఇక్కడ పోటీ చేసినటువంటి 6 పార్లమెంటు స్థానాలు ఆ 370లో ఉండాలి అన్నటువంటి ఒక ధ్యేయమే తప్పిస్తే భారతీయ జనతా పార్టీ ముందు మిత్రపక్షాల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మిత్రపక్షాల నుండి ఏదైనా ఆశించినటువంటి గౌరవ మర్యాదలు కానీ ఇవేవి కూడా భారతీయ జనతా పార్టీ తాలూకా కార్యదీక్షత ముందు ఎక్కడ కూడా అవి కనిపించలేదు. ఇంతలా శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ సీనియర్ నాయకులుగా పట్టున్న మీకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎంతమంది అసెంబ్లీలో అడుగుపెట్టారు? ఖచ్చితంగా ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో, అంటే పార్లమెంటుకు సంబంధించి తీసుకుంటే, లేదా రెవెన్యూ జిల్లాలో తీసుకుంటే హెచ్చర్లు కూడా కలుస్తుంది 8 ఇంట్లో 6 అసెంబ్లీ సీట్లలో కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయం. ఒక 2 అసెంబ్లీ సీట్లలో మాత్రం కొంత స్పష్టత లేదు. దానికి తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఈ అభ్యర్థుల మార్పు సంబంధించి వాళ్ళలో ఉన్నటువంటి కొంత అన్రెస్టు,
దాని నేపథ్యంలో జరిగినటువంటి కొన్ని పరిణామ క్రమంలో కొంత డౌట్ ఉన్నప్పటికీ 8 అసెంబ్లీ రెవెన్యూ జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ సీట్లలో 6 అసెంబ్లీ సీట్లు కూటమి గెలుచుకునే పరిస్థితి. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ పెరగడానికి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఏదైతే విముఖత ఉందో దాన్ని ఈరోజు ఎండగట్టడానికే ఓటర్లు తమ ఓటు హక్కును తండోపతండాలుగా తరలిచ్చి వినియోగించుకున్నారు. ఇది కూటమి అభ్యర్థికి మాత్రం కలిసి వచ్చే అంశంగా తిరుపతిలో స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక పొత్తుల్లో భాగంగా 2 ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్న తమకు మాత్రం ఎక్కడా అగౌరవం లేకపోయినా సరే గౌరవం కోసం తాము ఆరాటపడకుండా కేంద్రంలో మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారు, ఆయన ప్రధానమంత్రి బీజేపీ ఎంపీ స్థానాలను ఏవైతే ఉన్నాయో వాటిని గెలిపించుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడాలంటే ఈరోజు ఇక్కడ కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతైనా ఆవశ్యకత ఉందన్న ఉద్దేశంతో సైనికుల్లా తాము ఎన్నికల విధులు నిర్వహించాం. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన విషయంలో మాత్రం కూటమి కలిసి వచ్చే అవకాశం, ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ప్రతి ఓటర్ కూడా వినియోగించుకున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఆ ఓటర్లందరూ కూడా తమకే కనెక్ట్ అవుతున్నాయని చెప్పి అధికార పార్టీ వైసీపీ చేసుకుంటున్నారు. మరి ఈ విషయంలో రేపు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని చెప్తున్నాడు పూడి తిరుపతిరావు జోస్యం. నిజం అవుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.